శాంతి భద్రతల కోసమే పోలీసు కవాతు ఘన స్వాగతం పలికిన చెల్లూరు గ్రామ ప్రజలు. వీణవంక మండల పరిధిలోని చెల్లూరు గ్రామంలో కరీంనగర్ సిపి గౌష్ ఆలం యొక్క ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు మరియు రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్ఏఎఫ్కు చెందిన 30 మంది కరీంనగర్ కలెక్టరేట్ పోలీసు సిబ్బంది, 15 మంది, 20 మంది లోకల్ పోలీసు సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు. ఈ కవాతును ముఖ్య అతిథిగా జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ జెండా ఊపి ప్రారంభించగా ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టిపి భగీల్కు చెల్లూరు గ్రామ ప్రజలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించి పూలమాలలతో భారీ ఊరేగింపుగా బయలుదేరి పురవీధుల గుండా కవాతు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలు అలాగే గణేష్ నిమజ్జనం, నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ యొక్క కవాతును నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ యొక్క కవాతును నిర్వహిస్తున్నామని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. అలాగే చెల్లూరు గ్రామానికి చెందిన జవాన్ ఎండి బషీరుద్దీన్కు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. వీరవంక ఎస్ఐ ఆవుల తిరుపతి, జమ్మికుంట ఎస్ఐ నాగరాజు, ఇల్లందుకుంట ఎస్ఐ క్రాంతి మరియు మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో మనం ఈ ఫ్లాగ్ మార్చ్ ఎందుకు చేస్తామంటే ఏదైనా ఒక విలేజ్లో కానీ మండలంలో కానీ ఏదైనా మన సమస్యాత్మక ఎప్పుడైనా అనుకోని సంఘటనలు ఏర్పడినప్పుడు మన సెంట్రల్ ఫోర్స్ ఆ విలేజ్ గురించి తెలుసుకొని ఇమీడియట్గా అక్కడికి వచ్చి ఆ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో మనం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి వీణవంకలో ఉన్నటువంటి ఈ చెల్లూరు గ్రామం రావడం జరిగింది. దానికి విచ్చేసినటువంటి మేడ్చల్ 99 ఆర్ఏఎఫ్ ఫోర్స్కి హార్ట్లీ వెల్కమ్. మీరు కూడా అంటే మన దగ్గర ఏదైనా రానున్న భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మన దగ్గర ఎటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగాయి అనుకోండి, ఇమీడియట్గా మనకి సెంట్రల్ ఫోర్స్ అవసరమైంది అనుకోండి, వాళ్ళకి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు డైరెక్ట్గా పలాని మండలంలో పలాని విలేజ్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది, ఇమీడియట్గా రావాలి అంటే వాళ్ళే డైరెక్ట్గా ఇక్కడికి రావడం కోసం మనము ప్రతి విలేజ్ని, ప్రతి కార్నర్ని కూడా వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించడం జరుగుతుంది.
అంతేకాకుండా ఇష్యూస్ ఫ్లడ్స్ వచ్చే విషయంలో కానివ్వండి, వినాయక చవితి కావచ్చు, వేరైనా ఏ సంఘటనలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ స్టార్ట్ కాగానే మనకి సెంట్రల్ ఫోర్స్ అవైలబిలిటీలో ఉండి అందుబాటులో ఉండి ఇమీడియట్గా మనకి హెల్ప్ చేయడం కోసమే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ ఫ్లాగ్ మార్చిని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ చెల్లూరు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. చెల్లూరు గ్రామం అంతా కూడా తిరగడం జరిగింది. కార్నర్ కూడా తిరిగి గ్రామం అంతా కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఫ్యూచర్లో ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మేమున్న భరోసా అనుకుంటూ వాళ్ళు మన ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళకి మన గ్రామం తరఫున, మన పోలీస్ తరఫున, మన కమిషనరేట్ తరఫున हार्टली वेलकम చెప్తూ जो कि सिकंदराबाद से आई हुई है। हम लोग यहाँ करीमनगर में पिछले 3 दिन से यहाँ पर रुके हुए हैं और यहाँ पर हम अपना रिस्पॉन्सिबिलिटी ऑफ एरिया है हमारा। यहाँ पर हम लोग साल 2 साल में आते हैं और इस प्रकार का यहाँ का जायजा लेते हैं कि किस प्रकार कहीं किसी प्रकार की अप्रिय घटना न घटे और हमारे इस एरिया में शांति अमन कायम रहे। मैं यहाँ पर आकर के साहब हमारे हैं और सरपंच साहब हैं और गाँव के इतने जागरूक गण हैं जो हमको गर्मजोशी के साथ इतने बहुत सम्मान दिया है। मैं अपने बटालियन, अपने कार्मिक और पूरे रैपिड एक्शन फोर्स कि आप भी हमारे इस मुहिम में आप शामिल हुए हैं और हम लोगों को सम्मान दिए हैं। ये हमारे लिए बहुत बड़ी सौभाग्य की बात है। मैं सीआई साहब, सरपंच साहब और अन्य उपस्थित इनके परिवारगण और ग्राम पंचायत के सभी सदस्य लोगों का बहुत बहुत आभार व्यक्त करता हूँ। बहुत बहुत धन्यवाद। जय हिंद।